హాయ్ అండి, వెల్కమ్ టు గ్రాండ్ మా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం ఫ్రూట్ కస్టర్డ్ చేద్దాం. అది ఎందుకంటే ఈ రంజాన్ స్పెషల్, అలాగే ఈ సమ్మర్లో మన బాడీని కూల్గా ఉంచే ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇలా నీట్గా కట్ చేసుకొని ప్రతిదీ వాష్ చేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి. డ్రాగన్, కివి, మస్క్ మిలన్, వాటర్ మిలన్ అండ్ గ్రేప్స్, యాపిల్, బనానా, సపోటా, లాస్ట్ అండ్ ఫైనల్గా మిల్క్ని కూడా మనం బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ అంటే దాంట్లో కొంచెం కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. సో కస్టర్డ్ పౌడర్ వేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం దగ్గరికి వచ్చాక దాంట్లోనే కొంచెం షుగర్ అయితే యాడ్ చేయాలి. నాకు ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఫ్రూట్స్ అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని పొమోగ్రానైట్ కూడా తీసుకున్నాను. సో ఇలా బౌల్లో వేసేసుకొని మీ దగ్గర ఇప్పుడు బాయిల్ చేసిన మిల్క్ ఉంటుంది కదా, సో దాంట్లోనే షుగర్ వేసేసామండి. ఫ్రూట్స్లో స్వీట్ ఉంటుంది కాబట్టి నేను ఇంకా షుగర్ అయితే యాడ్ చేయలేదు. సో మిల్క్ని కూడా ఒక్కసారి దీంట్లో ఈ ఫ్రూట్ కస్టర్డ్లో మిక్స్ చేసేసుకున్నాను. చూసారుగా నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంత చిక్కగా రావాలండి పాలైతే. ఫైనల్గా మనం ఫ్రూట్స్ మిక్స్లో వేసేసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ సమ్మర్లో మనం చాలా హెల్తీగా ఉంటుంది మన బాడీ. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టపడతారనమాట. ఇప్పుడు దీన్ని మనం వెంటనే సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో కూల్ చేసుకొని అయినా తినొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టి తింటే చాలా బాగుంటుంది. సో యువర్ విష్ అనమాట. మీరు ఫ్రిడ్జ్లో పెట్టి తింటారా లేదా నార్మల్గా సర్వ్ చేసేసుకుంటారా, అది మీ ఇష్టం. సో ఫైనల్గా అయితే చూసారుగా నేను పాలు అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి ఒక్కసారి లేదా 2 సార్లు అలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇంకోటి ఫ్రూట్ కస్టర్డ్లోనే ఇలా ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.